పాణ్యం నుంచి వచ్చిన కర్నూలు జిల్లా పాణ్యం నుంచి వచ్చిన జన సైనికులందరికీ, ముఖ్య నాయకులందరికీ, సురేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. పార్టీ పెట్టి దాదాపు ఇది 6వ సంవత్సరం రాబోతుంది. అన్ని ఒడిదుడుకుల్ని దృష్టిలో పెట్టుకొని కూడా మీరు ఇంత మనస్ఫూర్తిగా ఇంత అండగా ఉన్నందుకు ప్రత్యేకించి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇందాక మీరు మాట్లాడుతూ ఉంటే రాయలసీమ ఎందుకు వెనుకబడిపోయింది, కేవలం రాయలసీమ అనగానే ప్రతి ఒక్కళ్ళకి మిగతా ప్రాంతాల్లో గుర్తొచ్చేది ఫ్యాక్షన్ సంస్కృతి. కానీ నాకు గుర్తొచ్చేది రాయలసీమ అనగానే చదువుల సంస్కృతి. ఎందుకంటే కోస్తా సర్కార్ జిల్లాల కంటే కూడా ఎక్కువ మన గ్రంథాలయాలు ఉన్న ప్రాంతం రాయలసీమ. చదువుల నేల అది ఫ్యాక్షన్ నేల కాదు అది. కానీ ఫ్యాక్షన్ నేల ఎందుకు ఇట్లా వచ్చింది అంటే, ఈ రోజున మీరు చెప్తున్న ప్రతి సమస్యకి నేను మన ఉదాహరణకి మనం పోయినసారి కర్నూలు జిల్లా మనకి జెలటిన్ స్టిక్స్ బద్దలు అయిపోయినప్పుడు ఆలూరు హత్తి బెళగ అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉంటే మొత్తం కర్నూలు టౌన్ అంతా నిండిపోయింది. ఆ రోజు మనకి ఎంత జనసందోహం వచ్చింది, ఆ రోజున ఎంత ప్రేమతో వచ్చారు. అదే ఎలక్షన్ రిజల్ట్స్కి రాకపోవడానికి కారణం సపోర్ట్ లేక కాదు, మద్దతు లేక కాదు, కానీ భయం గుప్పిట్లో బిగుసుకుపోయి బయటికి రాలేకపోతాను అక్కడి నుంచి. ఈ రోజున మీరు చెప్పిన ప్రతి సమస్య కానీ ఇవన్నీ అక్కడ యువత చాలా మార్పు కోరుకుంటున్నారు. రాయలసీమలో ఇక్కడి నుంచి వలసలు వెళ్ళిపోతూ ఉంటారు. ఇందాక మీరు చెప్తా ఉంటే ఒక గొండు సంచి తీసుకొని మొత్తం వేసుకొని ఎక్కడ ఉపాధి దొరికితే అటు పోయి మళ్ళీ కొద్ది రోజులు నుండి మళ్ళీ వచ్చి ఇది మొత్తం రాయలసీమ అంతా ఉంటుంది. దీని గురించి మనం మాట్లాడాలంటే 6 మంది రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు వచ్చి కూడా ఇంకా అలాగే ఉంది అంటే అది సహజంగా జరిగిందా లేదంటే కావాలని చేశారనేది మీరు ప్రజలు ఆలోచించాలి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత యువత ఆలోచించాలి. రాయలసీమకి మనస్ఫూర్తిగా నిజంగా ఈ దేశం మీద ప్రేమ ఉన్నవాడిని, నేను ఈ నేల మీద ప్రేమ ఉన్నవాడిని. అంతేగాని నాకు కూర్చోబెట్టి కోస్తా ఒకలాగా లేదంటే ఉత్తరాంధ్ర అట్లా ఆలోచించే వ్యక్తిని కాదు. అలా విడగొట్టి విభజించి 3 రాజధానులు ఇలా అలా వాళ్ళకు వస్తే అలాంటి ఆలోచనలు. ఎందుకంటే దేశం, మనుషులు, మానవత్వం అనుకున్నవాడికి ఒక్కచోటే ఉంటుంది ఆలోచన. అందరినీ ఏకం చేయాలని ఆలోచన ఉంటుంది, కానీ విడగొట్టాలన్న ఆలోచన ఉంటుంది మనుషులకి. అసలు జనసేన పార్టీ పెట్టడమే విడిపోతున్న సమాజాన్ని కలపడానికి పెట్టింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా కష్టసాధ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం అందరం ఆలోచించాల్సింది ఎక్కడికైనా సరే. నేను 20-25 సంవత్సరాలని మాట్లాడుతున్నప్పుడు నేను అవివేకంతో మాట్లాడలేదు, చాలా ఆలోచనతో మాట్లాడాను. నేను చాలా ఆలోచనతో మాట్లాడాను. ఎందుకంటే ముఖ్యంగా రాయలసీమ గురించి చూస్తే భయం గుప్పిట్లు బిగుసుకు ఇంతమంది యువతున్నారు. మన అనంతపురం వెళ్తే కవాతు చేస్తే దాదాపు 3.5 నుంచి 4 లక్షల దాకా మంది జనం వచ్చారు. కర్నూలు మొత్తం ఆ రోడ్ నిండిపోయింది, మొత్తం సిటీ అంతా నిండిపోయింది. కానీ ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి ఎందుకు ఆగిపోతారు అని అనడానికి అక్కడ స్థానికంగా ఉండే నాయకుల తాలూకు ఒత్తిడిని తట్టుకునే నాయకత్వం మనకి ఇంకా లేదు. అది వాస్తవం మనం గ్రహించాలి. నేను ఎందుకు 20 సంవత్సరాలను మాట్లాడుతున్నానంటే ఇప్పుడు మీలో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో ఉన్న వ్యక్తులు ఇంకో 10 ఏళ్ల తర్వాత మీరు బలమైన నాయకులు కావాలి. నేను ఆ రోజు కోసం వెయిట్ చేస్తాను. అంతేగాని నేను రోడ్డు మీదకి వెళ్ళిపోయి గొడవలు పెట్టుకోమని చెప్పట్లా. ఇప్పుడు ఈ రోజున ఒక్క నియోజకవర్గంలోనే దాదాపు ఇక్కడ 100 మంది ఉంటున్నారు. ఇక్కడ ఈ 100 మంది చాలా బలమైన సమూహం. ఎంత పెద్ద ఉద్యమం అయినా సరే, అంటే నాకు స్వాతంత్ర ఉద్యమం గురించి ఘట్టం తలుచుకుంటే గాంధీజీని ట్రైన్ కంపార్ట్మెంట్ నుంచి కిందకి నెట్టేస్తే
ఆ రోజున అది ఊహించుంటారా బ్రిటిష్ వాళ్ళు? ఈ రోజున ఒక అతను వచ్చి ఇంకో రోజున మొత్తం బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి గెంటేస్తాడని చెప్పేసి. అలాగే ఎప్పుడు కూడా మీరు ఒక్కరి శక్తిని, కొద్దిమంది సమూహం తాలూకు శక్తిని తక్కువ అంచనా వేయకండి. మీరు ఇప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. ఎందుకు నేను చెప్తున్నానంటే మీ గుండెల్లో ధైర్యం నింపడానికి చెప్తున్నాను ఈ మాటలు. నేను నాలాంటి వాడు ఎంత చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చినవాడు, వేల కోట్లు లేవు అక్కడ కూర్చోబెట్టి, మనకి గనులు లేవు, మన దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు. నాకేం సరదా కాదు రాజకీయాల్లోకి రావడానికి, అందరి చేత తిట్లు తినడానికి, లేదా అందరిని బెదిరిస్తే నేను కూర్చోడానికి, అవన్నీ తట్టుకోవడానికి సరదా కాదు. నేను చాలా చిత్తశుద్ధి, త్రికరణ శుద్ధిగా వచ్చాను. కేవలం ఓట్ల కోసం రాజకీయం చేయాలంటే అసలు నేను ఇందాక మీరు మాట్లాడుతుంటే సిఏఐ గురించి, నిజంగా అలా చేయాలంటే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా, జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది? కానీ నాకు ఇక్కడ స్థానికంగా మన తెలుగు రాష్ట్రాల పరిస్థితులు బాగా తెలిసిన వాడిని, యువత ఆకాంక్షలను అర్థం చేసుకున్నవాడిని, వాళ్ళకి దేని మీద కడుపు మంట ఉందో బాగా తెలిసిన వాడిని నేను. వాళ్ళ ఆకాంక్షలకి అండగా ఉండడానికి నేను జనసేన పార్టీ పెట్టాను. చాలా కష్టంగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో తీసుకెళ్ళడానికి. ఎందుకంటే ఒకసారి నిరాశ నిస్పృహలు వెనక్కి నెట్టేస్తూ ఉంటాయి పార్టీని. కానీ ముఖ్యంగా కర్నూలుకి సంబంధించినంత వరకు మీ అందరూ బలంగా మీ ఎక్కువ మంది అవసరం లేదు నాకు, అది కూడా చెప్తున్నాను. మీ ఉన్న కొద్ది మంది మీరు బలంగా ఉండాలి. మీరు ఎక్కువ మంది అవసరం లేదు, నిజంగా చెప్తాను, ఎక్కువ మంది అవసరం లేదు. నేను చాలాసార్లు ఒకసారి లక్షల మంది సమూహాన్ని నేను నమ్మను ఎప్పుడు, కానీ 10 మంది బలమైన వ్యక్తులు ఉంటేనే వాళ్ళు నమ్ముతాను నేను. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని, మీకు 6 మంది ముఖ్యమంత్రులు వచ్చారు మనకి రాయలసీమ నుంచి. ఎందుకు ఈ రోజుకి మనకి ముందుకు వెళ్ళలేదు? మీ కర్నూలులోనే మీరే మాట్లాడుతున్నారు కదా, రాయలసీమకి కర్నూలు జిల్లా నుంచి వాటర్ పైపులు వెళ్తూ ఉంటాయి, కానీ కర్నూలు జిల్లాకు ఆ చుట్టుపక్కల చెరువులు నిండవు. అవి వెళ్ళినట్టు కడపకి వెళ్తే, లేదు ఇంకో జిల్లాకి వెళ్తే, ఇదే అనంతపురంకి వెళ్తే అనంతపురంలో కూడా ఇదే సమస్య. అంటే అక్కడ స్థానిక ఉన్న 4 జిల్లాల్లో కూడా బోల్డెని సమస్యలు ఉన్నాయి. అంటే ఎవరు అధికంగా బలవంతులు, అక్కడ ఎవరు ఎవరికైతే ఎక్కువ బలం ఉందో వాళ్ళ వంపుకి నీళ్ళు వెళ్తాయి, పల్లం వైపుకి నీళ్ళు రావు. ఎవరైతే బలవంతులో వాళ్ళ పొలాల వైపు నీళ్ళు వెళ్తాయి అక్కడ. దీన్ని ఎదుర్కొని ఎవరైనా వెళ్దామంటే ఎవరికి ధైర్యం సరిపోదు అక్కడ రాయలసీమలో, యువతకి ధైర్యం సరిపోవట్లా. కానీ నేను గ్రహిస్తుంది, నేను చూస్తుంది యువతలో ఉన్న కోపాన్ని చూస్తున్నాను, యువతలో ఉన్న ఆవేదనని చూస్తున్నాను. నేను ఏదైనా మాట్లాడుతుంటే రాయలసీమ గురించి మాట్లాడుతుంటే రాయలసీమ వ్యతిరేకలా మాట్లాడతారు. తిప్పి కొడితే 13 జిల్లాలు మన అన్నీ కలిపి, మళ్ళీ 13 జిల్లాలను మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ దాంట్లో ప్రాంతీయ విభేదాలు పెడితే ఎవరికి ఏముంటుంది? ఇక్కడ మొత్తం అందరం నష్టపోతాం. నేను చెప్పదలుచుకుంది ఒకటి, నేను ఒక సత్యం మాట్లాడడానికి నేనేం భయపడను అసలు. ప్రాంతీయ విభేదాలు సృష్టించేవాడు నాలా ఉన్నాడు, వాళ్ళు వేరే నాయకుల్లో ఉంటారు, వాళ్ళు ఎవరో నేను చెప్పక్కర్లేదు మీకు. అలాగే ఈ రోజున మీరు చూడండి, రాక ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఉన్న ఆ కియా ఫ్యాక్టరీ కూడా వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది. అది అంత భయపెడితే ఎలా? మనుషుల్ని పెట్టుబడులు పెట్టేవాళ్ళని అంత భయపెట్టేస్తే ఎలా? ఎక్కడి నుంచి వస్తారు? దీనివల్ల ఈ ఫ్యాక్షన్ సంస్కృతి అనేది ఇది భయం వేస్తుంది. రాయలసీమకి చెడ్డ పేరు తీసుకొస్తుంది ఫ్యాక్షన్. అంటే రాయలసీమ నుంచి ఎవరైనా వస్తే ఇలా చేస్తారేమన్న భయం తీసుకొస్తూ ఉన్నారు. నాకు తెలిసి రాయలసీమ చదువుల నేలది, సరస్వతి నేలది, చాలా బలమైన నేల. తిరిగి ఏ విలువలైతే ఒకప్పుడు రాజ్యాలు ఏలినాయో తిరిగి ఆ విలువల్ని ఇక్కడున్న యువత ద్వారా మీరు తీసుకురావాలి మళ్ళీ ఖచ్చితంగా. దానికోసం ఒక దశాబ్దం పట్టినా కానీ నేను మీకు అండగా ఉంటాను, నేను మీకోసం నిలబడతాను మీకు. అలాగే కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది ఇస్లాం మతాన్ని పాటించే భారతీయులు ఎక్కువ ఉంటారు. అంటే నేను కావాలని ఈ మాట, నేను అన్పర్పస్ మాట్లాడుతున్నాను ఈ మాట. ఇస్లాం పాటించే భారతీయులందరూ రకరకాల మతాల్లో ఉంటారు. కొంతమంది హిందువులుగా ఉండొచ్చు, కొంతమంది క్రిస్టియానిటీ ఉండొచ్చు, కొంతమంది ఇస్లాం ఉండొచ్చు. ఇస్లాం పాటించే భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కానీ, మిగతా ఎన్ఆర్సీ కానీ, ఇంకోటి కానీ. దేనికి చెప్తున్నానంటే, భారతదేశం ఆల్రెడీ మీరు విన్నదైన చాలామంది, మీరు ఎక్కువ మంది వినుంటారు, భారతదేశం పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయినప్పుడు అది ఇస్లామిక్ రిపబ్లిక్ అయింది. అది
పాకిస్తాన్ ఈజ్ ఇస్లామిక్ ఓన్లీ ఇస్లాం రూలే ఉంటుంది, షరియత్ లాసే ఉంటాయి అక్కడ. కానీ భారతదేశానికి ఆ రోజున ఒక అవకాశం ఉండింది హిందూ రిపబ్లిక్గా ప్రకటించేది, కానీ ప్రకటించలేదు. ఎందుకంటే సెక్యులరిజం అనేది మన భారతదేశపు జీవనాడి, ఇది దీని గురించి ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు. అందువల్ల ఆ రోజున హిందూ రిపబ్లిక్గా చెప్పుకోలేదు. ఈ రోజున సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రాగానే ఒక భయం ఏం క్రియేట్ చేస్తున్నారంటే, ఇస్లాం పాటించే భారతీయులందరినీ భారతదేశం నుంచి బయటికి పంపించారు. అసలు సాధ్యపడద్దు అది, మీరు ఆలోచించండి ఒకసారి. ఇది గొడవలు పెట్టడానికి, చిచ్చు పెట్టడానికి మాట్లాడే మాటలు తప్ప నిజంగా వాస్తవంగా అలా జరుగుద్దా? అసలు అలాంటి ఇక్కడ అర్హం గారు ఉన్నారు, మీ పేరేంటన్నారు, షబ్బీర్ ఉన్నారు, అత్యధికంగా నాకు అభిమానులు ఉన్నారు. నాకు ఇస్లాం పాటించే బోళ్ళంతమంది అభిమానులు ఉన్నారు నాకు. అసలు దీనికి పక్కన పెట్టి మనం చూడాలి దీన్ని. ఎందుకంటే భయాందోళన క్రియేట్ చేయడానికి అది. అందుకని ప్రత్యేకించి మీలో కొంతమంది కానీ కొద్దిమంది వస్తే, ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక 10 మంది కొంచెం ఆలోచించగలిగేవాళ్ళు, కొంచెం మాట్లాడగలిగేవాళ్ళు, సురేష్ మీరు ఒక 10 మంది పేర్లు ఇవ్వండి నాకు. 10 మంది నేను కొన్ని సమస్యల మీద మీకు ప్రత్యేకించి కొన్ని ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద కానీ కొన్ని సమస్యల మీద మీకు ప్రత్యేకించి నేను కొన్ని శిక్షణ తరగతులు పెడతా ఉన్నాను. అది మీరు ప్రత్యేకించి చెప్పగలరు. ఎందుకంటే మనం కూర్చోబెట్టి అందరినీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసి ఈ మాట అంటే ఈ కులం ఓట్లు పడతాయి, ఈ మాట అంటే మనకి ముస్లింలు ఓట్లు పడతాయి. ఈ దేశం అందరికీ సమానమైన అవకాశాలు కల్పించాలి, రాజ్యాంగం కల్పించిన హక్కులు, అది నేను కోరుకుంటున్నాను. అంతేగాని మనం ఏ మతం ఏ కులం అని కాదు, కానీ మనందరికీ రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని అందరికీ సవ్యంగా అందేలాంటి ప్రయత్నం కోసం నేను జనసేన పార్టీ ఉంది. అంతేగాని కూర్చోబెట్టి ఈ మాట చాలా కన్వీనియంట్గా మాట్లాడితే మనకి 2 ఓట్లు వచ్చేస్తాయి, ఈ మాట మాట్లాడితే ఇలా మనుషుల్ని విడగొట్టి నాశనం చేసేస్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తు ఎందుకు పెట్టినా ఎవరిని అడుగుతూ ఉంటే అసలు మీరు వాళ్ళకి ఆలోచించాల్సిందే, భారతదేశంలో ఉన్న పార్టీ ఎందుకంటే అది హిందువుల పార్టీ అని, అంతే కదా, బేసిక్గా అదే మాట్లాడతారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ? అలా కాదు, మనం మాట్లాడుకుందామంటే కాంగ్రెస్ ఏ పార్టీ? అత్యధికంగా హిందువులు ఉన్న పార్టీయే కదా అది కూడా. భారతదేశంలో ఏ పార్టీ ఉన్నా, మనం నార్త్ ఈస్ట్కి వెళ్ళామనుకోండి, నార్త్ ఈస్ట్కి వెళ్తే ఎక్కువ మంది క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంటారు. నార్త్ ఈస్ట్కి వెళ్తే క్రిస్టియన్ కమ్యూనిటీ, అక్కడ ఎవరు ఏ పార్టీ పెట్టినా కానీ క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంటుంది అక్కడ, డామినేషన్, హిందువులు ఉండరు అక్కడ. అలాగే భారతదేశంలో అత్యధిక సంఖ్యాకులు హిందువులు కాబట్టి జనరల్గా ఏ పార్టీ పెట్టినా అది హిందూ. ఇప్పుడు నేను హిందువుని, అలాగే ఏ పార్టీ పెట్టి ఇంకొకరు పెట్టి హిందువులే ఉంటారు దాంట్లో ఎక్కువ శాతం. అంటే ఏ పార్టీ కూడా హిందువులే ఉంటారు దానికి. కమ్యూనిస్టులో కానీ సిపిఐ రామకృష్ణ గారు అంటే ఆయన ముస్లిం, ఆయన పేరులోనే రాముడు కృష్ణుడు ఉన్నారు కదా. అంటే ఎవరు పెట్టినా అది హిందువులే ఉంటారు దాంట్లో అత్యధికంగా. కానీ మనం ఈ భయాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ భయాల నుంచి మనం దాటి పక్కకు రావాలి. అలాగే మీరు కూడా చెప్పాల్సింది ఏంటంటే 2019 నేను కొత్తగా బీజేపీతో నేను మాట్లాడలే, 2014లో కలిసి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసింది ఆ రోజున. ఈరోజు మనకు సురేష్కి పడ్డ 6,000 ఓట్లు ఆ రోజున తెలుగుదేశంకి పడ్డాయి, అందువల్ల వాళ్ళకు వెళ్ళగలిగారు. సో ఎప్పుడు కూడా ఆ సంఖ్యని, మనకు వచ్చిన ఓట్లని దయచేసి తక్కువ అంచనా వేయకండి. అది చాలా బలమైన గెలుపు, కీలకం. ఒకళ్ళు ఓడిపోవడానికి ఇంకొకళ్ళు ప్రభుత్వంలోకి రావడానికి సహాయపడింది మన ఓటు. అది మనకి సహాయపడేలాగా భవిష్యత్తులో చేసుకుందాం దాన్ని మనం నిలకడగా నిబద్ధతతో ముందుకు తీసుకెళ్ళటమే. అలాగే ఈ రోజుకి మీరు చెప్తున్న దాంట్లో ఈ రోజుకి ఇసుక సమస్య ఇంకా ఉందని చెప్తా ఉన్నారు, భవన నిర్మాణ కార్మికుల సమస్య. ఇంకా అంటే ఇప్పటికీ ఒక ట్రాక్టర్ వేస్తే 3 ట్రాక్టర్లే వస్తున్నాయి, ఆన్లైన్లో వేస్తే మిగతా అన్ని బ్లాక్లో అమ్ముకుంటూ ఉన్నారు. మళ్ళీ అంతకుముందు ఏం జరిగిందో అదే జరుగుతుంది. కానీ మొట్టమొదటి మళ్ళీ వర్షాలు రాగానే మళ్ళీ ఇసుక వచ్చేస్తారని మళ్ళీ రావట్లా. సో ఇవి మభ్య పెడతా ఉన్నారు. అలాగే మీరు అమ్మఒడి అని చెప్పి పథకం పెట్టేస్తే మళ్ళీ రకరకాలుగా మళ్ళీ బస్ పాసులు పెట్టి, లేదంటే పాలు పెంచి, పాలుని 6 రూపాయలు పెరిగిందా? పాలు 6 రూపాయలు పెరిగింది లీటర్ మీద. ఈ 3 నెలల్లో 6 రూపాయలు పెరిగింది పాలు. అంటే మీకు అర్థమవుతుంది కదా, ఒకవైపు డబ్బులు ఇవ్వడం, ఇంకోవైపు నిత్యావసర వస్తువులు పెంచడం. ఇది ప్రజలకు అర్థం అవ్వాలి. మీరు మాట్లాడుతూ ఉండండి. ఇది మీరు సోషల్ మీడియాలో మీకు ఎక్కడైతే ఉందో ఇది దయచేసి ప్రజలను చుట్టుపక్కల చెప్పండి. అంటే ఇవన్నీ
అంటే రాయలసీమని నిర్లక్ష్యం చేసింది ఎక్కువ మంది రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు. మన్నాలే కదా, పర్లేదు వదిలేద్దాం, నేను పుట్టినూరే కదా వదిలేయచ్చు. కానీ బయట వాళ్ళకి అంటే ఆ నేలలో పుట్టినోడికి చాలా భయం వేస్తుంది, బాధ్యత ఉంటుంది. సొంత వాళ్ళకి ఏముంటుంది, అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళకి ఏముంటుంది, మనోడే కదా పర్లేదు తీసేయచ్చు. ఎందుకంటే మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరిని మన పాణి నుంచి ఎవరిని మాట్లాడుతుంటారో నువ్వు ఫోన్ చేసి కొంచెం తగ్గమని చెప్పండి బెదిరించడానికి మనుషులు ఉంటారు. కానీ బయట నుంచి ఆ ప్రాంతంలో ఇప్పుడే ప్రాంతంలో పుట్టిన వాళ్ళకి ఎప్పుడు కూడా బాధ్యత ఎక్కువ ఉంటుంది. నేను రాయలసీమకు సంబంధించి ఏదైనా మీరు మాట్లాడుతూ నేను ఏదైనా హైకోర్టు గురించి క్యాపిటల్ గురించి మాట్లాడుతూ ఉంటే మీరు ఆలోచించండి. రాజధాని గురించి మీరందరూ రాయలసీమ నుంచి వచ్చారు. 2014లో రాజధాని కర్నూలులో పెడతా ఉంటే మనం వ్యతిరేకిస్తాం. ఆ రోజున అందరు కలిపి కదా నిర్ణయం తీసుకొని అక్కడ పెట్టారు. అలాగే మనం నేర్చుకోవాల్సింది పక్కన కర్ణాటక నుంచి నేర్చుకోవాలి. మనం కర్ణాటకలో 5 జిల్లాలు, దాదాపు 5 జిల్లాల పైన తెలుగు జిల్లాలు అవన్నీ, రాయలసీమ జిల్లాలు అవన్నీ మొత్తం. అలాగే వాళ్ళ అసెంబ్లీ చూస్తుంటే అది కన్నడలో మాట్లాడరు, ఒక్కోసారి మొత్తం తెలుగులోనే మాట్లాడుకుంటారు వాళ్ళ అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటే. అలాగే కర్ణాటక చాలా ఐడియల్ స్టేట్. ఒక రాష్ట్రం విభిన్నమైన భాషలు సంస్కృతులు ఉండి, అంటే కర్ణాటక మాట్లాడేవాళ్ళు, మరి కన్నడ మాట్లాడేవాళ్ళు, తెలుగు మాట్లాడేవాళ్ళు, కొంత హిందీ మాట్లాడేవాళ్ళు, ఉర్దూ మాట్లాడేవాళ్ళు, అలాగే తుళు, కూర్గు, కొంకిణి, మరాఠీ, ఇన్ని భాషలు మాట్లాడేవాళ్ళు ఉమ్మడిగా రాష్ట్రాన్ని వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు పాలించుకున్నప్పుడు మనకేంటి ఉన్న ఒక తెలుగు మాట్లాడడానికి మనం ఇన్ని విభేదాలేంటి మనలో? అలాగే అందరు కలిసి కదా ఆ రోజున జగన్ రెడ్డి గారు కదా కూర్చోబెట్టి అమరావతిని ఆయనే కదా ఒప్పుకుంది. 33,000 ఎకరాలు నేను వ్యతిరేకించాను. అంత పెద్ద 33,000 ఎకరాలు తిరిగి నేను వ్యతిరేకించాను. అంత పెద్ద రాజధాని కట్టడం కష్టం అవుతుంది. మరి ఆయనే ఆ రోజున అండబలికి మళ్ళీ ఈ రోజున కూర్చోబెట్టి కొత్తగా ఈ రోజే జ్ఞానోదయం అయినట్టుగా, అందుకని లేదు నేను ఇది చేయకపోతే తప్పు అయిపోద్ది, భావితరాలకి నష్టం జరిగిపోద్దని కొత్తగా మాట్లాడుతుంటే ఇవన్నీ నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే ప్రతీకార రాజకీయాలు రాష్ట్రాన్ని నాశనం చేసేస్తాయి. కాదు, ఇంకా అమరావతి నచ్చకపోతే కొద్ది రోజులు ఇక్కడ పెట్టుకుని ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఇంకా ఉంది, ఇక్కడ కూర్చొని నడపండి. పోయినసారి కూడా ఏదనుకో ఉమ్మడి రాజధానిగా ఉంది, పర్మనెంట్ రాజధాని కట్టేసి ఉండొచ్చు అప్పుడే. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని కొంతకాలం ఉంచుకొని ఇంకొంతకాలం పర్మనెంట్గా చూసుకొని పర్మనెంట్ క్యాపిటల్ కట్టుకొని ఉండొచ్చు. కానీ ఆ రోజున రకరకాల పరిస్థితులు ఎవరెవరి ఇష్టాలకు తగ్గట్టు వాళ్ళు చేశారు. అలాగే ఇందాక కూడా మనం కూడా మాట్లాడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది కూడా చూశారు కదా, ఇందులో అది కేంద్ర పరిధిలో లేదనేది. దాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే రాజధాని మార్చుకోవడానికి మాకు కేంద్రం అంటే ప్రధానమంత్రి గారితో మాట్లాడాం, హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో మాట్లాడాం అని చెప్పి అబద్ధాలని మనకు చెప్తున్నాయి కదా. అంటే వాళ్ళు అసలు పర్మిషన్ మీ కట్టుకుంటారు లేదని, అంటే వాళ్ళు కట్టుకోమని వాళ్ళు చెప్పలేదు. అంటే వైసీపీ ఇచ్చింది వివరణ మేము వాళ్ళకి చెప్పే చేస్తున్నామంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు పరిధిలో లేదంటే అంటే వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. అంటే మాకు సంబంధం లేదు, మీరు మా మీద నెట్టకండి, ఇది మా మీద బాధ్యత పెట్టకండి అని ఇది వాళ్ళు చెప్పింది. సో దీన్ని బట్టి ఏమర్థం, వాళ్ళకి అసలు చెప్పలేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేటప్పుడు ఇలా కూర్చొని మాట్లాడుకోరు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతాయి. అంటే లేఖల్లో రాసుకుంటారు, కండిషన్స్ ఉంటాయి, మేము మారుస్తున్నాం రాజధాని అంటే అలాగే ఇష్టం మార్చుకోండి అని చెప్పి. నేను మొన్న జాతీయ స్థాయిలో వీళ్ళందరూ ఢిల్లీలో కలిసినప్పుడు నేను ఒకటే అడిగాను, మీ గురించి వైసీపీ నాయకులు జగన్ రెడ్డి గారు కానీ వాళ్ళ బృందం కానీ మీ వాళ్ళందరూ పెద్ద స్థాయిలో పెద్ద నాయకులందరూ పర్మిషన్ తీసుకున్నారంటే నిజమేనని అడిగితే, కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి కేంద్రానికి మరి జరిగే సంభాషణ ఇలాంటి ఏమంటుందని పాలసీ రిలేటెడ్ నిర్ణయాలు ఏవైనా సరే ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతాయి. అలాంటి ఏదైనా చూపించమని చెప్పండి వాళ్ళని. అవి లేకుండా కూర్చోబెట్టి కావాలని వాళ్ళు క్రియేట్ చేసుకుంది. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం లేదు, ఇది చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, రాజధాని పెట్టేస్తే అభివృద్ధి జరిగిపోద్దా? ఫస్ట్ అది మనం ఆలోచించాలి. రాజధాని అంటే ముందు నుంచి కూడా అది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, అంటే కొద్దిమంది ఒక రాష్ట్రాన్ని నడపడానికి కావాల్సిన పాలనా వ్యవస్థ అది అంతే. కానీ ఒక నగరం నిర్మించడం కాదు. ఈ నగరం నిర్మించాలంటే రాజధాని రాగానే మన సమస్యలు తీరిపోతాయి. ఇప్పుడు రాజధాని రాగానే ఇప్పుడు మన కర్నూలులో నీటి సమస్య తీరిపోద్దా? రాజధాని రాగానే వలసలు ఆగిపోతాయా? అంటే రాజధాని వస్తే అన్ని అద్భుతాలు జరుగుతాయని ఒక అపోహ ప్రతి ప్రాంతంలో పెట్టేశారు.
అసలు రాజధాని రాకపోతే అంటే రాజధాని రాకపోతే ఇంకా అభివృద్ధి ఉండదు, ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయారు. అందరినీ మనందరినీ మెంటల్గా అలా కండిషన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజధాని వస్తే అక్కడ మనకి ఒక కాలేజ్ వచ్చేస్తా కొత్తగా, అలాగే రాజధాని వస్తే బస్ పాసులు ఖర్చులు తగ్గిపోతాయా, పెరిగిన బస్ పాసులు మనకి ప్రైజులు తగ్గిపోతాయా? ఇవన్నీ అంటే ప్రత్యేకించి వీళ్ళందరూ మనల్ని మభ్యపెడతా ఉన్నారు. ముఖ్యంగా రాయలసీమ యువతకి నేను ఈ సభాముఖంగా నేను అప్పీల్ చేసుకుంటా ఉన్నా. మీరు మేల్కోకపోతే, మీరు భయపడితే, మీరు ఎప్పుడు కూడా ఈ భయపెట్టే నాయకుల చెప్పు చేతుల్లో ఉండిపోతారు. ఇది మీరు మార్చుకోకపోతే, నాలాంటి బయటకు వచ్చి పోరాటం చేయగలి, నేను వస్తాను ఒక రోజున, పాణ్యంకి వస్తాను, 10 రోజులు కాదు, 150 రోజులు తిరుగుతాను, 151 రోజు మళ్ళీ మీ పోరాటాలు మళ్ళీ మీరే చేయాలి, నేను చేయలేను ఆ రోజున. అందుకని ముఖ్యంగా వెన్నుదన్ను ఉన్న యువ నాయకులు రాయలసీమలోకి రాకపోతే రాయలసీమ కష్టాలు ఎప్పుడు ఇలాగే ఉండిపోతాయి. అందుకని దయచేసి మీరందరూ బలంగా తీసుకెళ్లాల్సింది, ఒక్క రోజులో మార్పు రాదు. మీరు మానసికంగా సిద్ధమండి, ఒక్క రోజులో రాదు. కానీ మీలో మీరు మాట్లాడుకోవాల్సింది యువ నాయకత్వం కావాలి, సరైన బలమైన యువ నాయకత్వం కావాలి. ఆ యువ నాయకత్వానికి ఏం కావాలి? నేను నా వైపు నుంచి మీకు బలమైన శిక్షణ తరగతులు ఇస్తాను. మిమ్మల్ని ఒక ఇంటలెక్చువల్ వారియర్స్గా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీకు కావాల్సింది ఇంటలెక్చువల్ ఎబిలిటీతో పాటు మీరు కూర్చోబెట్టి ఒక ఆర్టీఐ కానీ లేదంటే కూర్చోబెట్టి మీకు లీగల్ పరంగా ఏం కావాలి ఇవన్నీ నేను ప్రొవైడ్ చేయగలను. ఎప్పుడు ప్రొవైడ్ చేయగలంటే మీరు సంసిద్ధత ఉన్నప్పుడు, మీరు ధైర్యంగా ఉన్నప్పుడు. ప్రతిరోజు వచ్చి నేను మీ వీధి పోరాటాలు నేను చేయలేను. నేను చేయాల్సిన పోరాటాలు నేను చేస్తూ ఉంటాను. కానీ ప్రతిరోజు రోజువారీ పోరాటం, నా సైజు పోరాటాలు నేను చేస్తూ ఉంటాను. అలాగే మీ స్థాయి పోరాటాలు మీరు చేయాలి. నేను రాయలసీమ బాగు కోరుకున్నవాడిని. ఏదో సినిమాలు 2 పాటలు పాడేసి అవి కాదు నేను కోరుకునేది. నిజంగా రాయలసీమ సస్యశ్యామలం అవ్వాలని చెప్పి మనసా వాచా కర్మ నేను కోరుకునేవాడిని. నేను దీనికి మీరు అక్కడ మనకి ఐరన్ ఫ్యాక్టరీ ఏమంటుందని స్టీల్ ప్లాంట్ రావాలన్నారు కాదు పాణ్యంలో. అది ఈ రోజుకి రాలేదు. ఎప్పుడు 92లో వేసింది, 92లో వేశారు దానికి శంకుస్థాపనలు వేస్తారు. కానీ వాస్తవానికి ఏం జరగవు. అక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. రాయలసీమ యువతకి మీరు ప్రత్యేకించి రాయలసీమ బెటర్మెంట్ కోసం, రాయలసీమ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా యువత ఒక సైనికుల్లా తయారవ్వాలి. అక్కడ నిజంగా బలంగా మీరు తయారవకపోతే ఇది మిమ్మల్ని ఎప్పటికీ వెనక్కి నెట్టేస్తారు. మీకు మాట్లాడటానికి భయం వచ్చేస్తుంది. దాడులు చేస్తారేమో. అరే ఎంతకాలం భయపడతామని ఇంకా రాయలసీమ నాయకులు అని చెప్పి. కరెక్టే, వాళ్ళు పెద్దవాళ్ళే, వాళ్ళు సామాన్యమైన మనుషులు. వాళ్ళు మనకంటే ప్రత్యేకంగా ఏం పుట్టలేదు. వాళ్ళు ఎంతకాలం మనం బానిసలుగా ఉంటాం మీరు ఆలోచించండి ఒకసారి. ఎంతకాలం మనం భయపడతాం? మనం ఏమి రత్నాలు మణులు మాణిక్యాలు అడగట్లా. మనం అడుగుతుంది అరే నాకు ఉపాధి కల్పించి నాకు ఉద్యోగం ఇవ్వండి, చదువుకోవడానికి నాకు మా గ్రామంలో మా నియోజకవర్గంలో కాలేజీ పెట్టండి, బస్ పాసులు తగ్గించండి, మాకు కొంచెం కన్సెషన్తో రేట్లు ఇవ్వండి. అలాగే నేను ఇంట్లో ఒక పూట భోంచేసి ఒంటో పూట ఏదో తిరిగి ఒక సమోసా తిని నాకు కాలేజ్ చదువుకోవడం కాదు, నాకు కడుపు నిండుగా భోజనం పెట్టి నాకు ఒక క్యాంటీన్, ఫ్రీ క్యాంటీన్ కావాలి స్టూడెంట్స్కి, విద్యార్థులకి. అలాగే ఉద్యోగం ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ పక్క ఊర్లో పక్క స్టేట్లుగా కాకుండా నా కర్నూలు టౌన్లో లేదంటే నా దగ్గర ఉన్న ఇంకో రాయలసీమ జిల్లాలో నాకు ఉపాధి అవకాశాలు, ఇంటర్వ్యూలు అక్కడ జరగాలి నాకు. అంటే అలాంటి ఉపాధి అవకాశాలు కావాలి. వచ్చిన ఒక ఫ్యాక్టరీని కూడా పంపించేసే పరిస్థితికి నాయకత్వం ఇలా ఉంటే ఇంకెవరు పెట్టుబడులు పెడతారు? అసలు రాయలసీమ వైపు ఎవరిని చూస్తారా? ఇలా బెదిరిస్తారు. రాయలసీమలో ఫ్యాక్టరీ పెడితే అందరూ బెదిరిస్తారేమో, పారిపోతారేమో, ఇంకెవరు వస్తారు ఇక్కడికి? నష్టపోయేది నాయకులు కాదు. రాయలసీమ నుంచి వచ్చిన ఏ నాయకుడికి కూడా, ఏ ఒక్కరిని తీసుకోండి, అందరూ కోటీశ్వర్లు. ఎవరు తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఎలక్షన్లకు 20 కోట్లు ఖర్చు పెట్టుకోగలిగే సత్తా ఉన్న వాళ్ళందరూ. కానీ ఎవరు వెనకబడి ఉన్నారంటే రాయలసీమ ప్రజలు వెనకబడి ఉన్నారు. రాయలసీమ యువత నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఆ రోజు మీకు తెలిసిన కర్నూలుకి వచ్చినప్పుడు ఆడపడుచులతో మాట్లాడాను, విద్యార్థులతో మాట్లాడాను. విపరీతమైన ఆవేదన ఉంది. నా సభలకు ఎందుకు అంతమంది జనం వస్తారంటే వాళ్ళకు ఉంది, నా ఆవేదన అర్థమవుతుంది. కానీ అది ఓట్ల రూపంలోకి వచ్చేటప్పటికి, ఎలక్షన్స్ రూపంలోకి వచ్చేటప్పటికి అందరికీ మళ్ళీ ఇక్కడ దన్ను సరిపోవట్లేదు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో వచ్చే హింస, అక్కడ బూతుల దగ్గర జరిగే హింస వాళ్ళకి ఇబ్బంది పెడతా ఉంటుంది. అందుకని ఈసారి మీరు
ఒక్క రోజులో మార్పు జరగదు. ఎందుకంటే బలమైన ఆలోచన ఉన్నప్పుడు ప్రతి యువకుడికి, ప్రతి యువతికి మార్పు చాలా బలంగా జరుగుద్ది. స్వాతంత్రం కూడా మనకు ఒక్క రోజులో జరగలేదు. రాయలసీమ నిజంగా మారాలి. రాయలసీమ తాలూకు భయం పెట్టే సంస్కృతి మారాలి. రాయలసీమలో ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టి, ఎందుకు మీరు వైజాగ్లో పెట్టుబడులు పెడుతున్నారు? వెళ్ళి రాయలసీమలో ఎందుకు పెట్టుబడులు పెట్టట్లేదు మీరు? రాయలసీమలో ఎందుకు మీరు ఐటీ కారిడార్ పెట్టట్లేదు? మీరు కర్నూలు ఎందుకు ఐటీ కారిడార్ పెట్టట్లేదు? అనంతపురంలో ఎందుకు ఐటీ కారిడార్ పెట్టట్లేదు? కడపలో ఎందుకు ఐటీ కారిడార్ పెట్టరు? ఇవన్నీ మీరు కూడా మాట్లాడాలి, మీరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే నేను మాట్లాడుతున్నప్పుడు దీంట్లో నాకు స్వార్థం లేదు. నాకు ఎందుకంటే నాకు పక్కన ఉన్న కోస్తా జిల్లాలో యువత వేరును, ఇక్కడ కూర్చోబెట్టి రాయలసీమ జిల్లాలో యువత, నా దేశంలో ఉండే యువత అంతా బాగుని కోరుకునేవాడిని నేను. మీరు బలంగా మీరు మాట్లాడటం అలవాటు చేసుకోండి. నేను రోడ్ల మీద గొడవలు పెట్టుకోమని చెప్పట్లే, కానీ మీ అభిప్రాయాన్ని 10 మంది మీ నలుగురి మధ్య కూర్చున్నప్పుడు బలంగా మనకు జరుగుతుంది అన్యాయం, దీన్ని ఎలా ఎదుర్కోవాలన్న ఒక ఆలోచన మీరు చేయకపోతే మనం నష్టపోతాం. నేను మీకు బలంగా అండగా ఉంటాను, అది కూడా చెప్తాను. మీకు చాలా బలంగా ఉంటాను. నేను 20-25 సంవత్సరాలను మాట్లాడుతున్నప్పుడు నేను చాలా లోతుగా ఆలోచించే మాట్లాడిన రోజు మాటలు, వేగంగా మాట్లాడలేదు. అలాగే భారతదేశం సంబంధించినంత వరకు, మత విశ్వాసాలకు సంబంధించినంత వరకు మీకు నేను చాలా బలంగా స్ఫుటంగా చెప్తాను. మన దేశం అన్ని మతాలను పాటించేవాళ్ళు గౌరవిస్తుంది. ఇక్కడ భారతదేశం, మీరు పాకిస్తాన్కి వెళ్తే భారతదేశాన్ని భారతదేశం అంటారు, హిందుస్థాన్ అంటారు. మీరు కాశ్మీర్కి వెళ్ళి ఒక కాశ్మీరీని అడిగితే వేర్పాటువాదంలో ఉన్న సమయంలో, ఎందుకంటే నేను 1989లో వెళ్ళినప్పుడు నన్ను అడిగేవాళ్ళు, నువ్వు హిందుస్థాన్ నుంచి వచ్చావు అనేవాళ్ళు. అది ఏంటంటే అది వాళ్ళ అలా పదం, అది పాకిస్తాన్ అయితే హిందుస్థాన్, అంతేగాని ఇది కేవలం హిందువులకే అని స్థానం కాదు. ఇది సింధు నదికి అవతల ఉన్న ప్రాంతాన్ని కాలక్రమేణా అది సింధు కాస్త హిందూ అయి అది హిందుస్థాన్ అయింది, హిందూ నేల అనేది. అలాగే భారతదేశం అన్ని మతాలకి గౌరవం ఇచ్చే ఒక హిందూయిజం అంటే ఏంటంటే ఇది ఒక్క వ్యక్తులు, ఒక మతం కాదు, అది ఒక్క దేవుడు లేడు దీనికి. హిందువులకి 3 కోట్ల మంది దేవుళ్ళు అంటే కరెక్ట్గా ఎవరికి నచ్చితే భగవంతుని ఎలా దర్శించుకోవాలో అలా నీకు చాయిస్ ఉంది. నీకు ఇక్కడ ఎవరి సంస్కృతిని నాకు ఇలా నచ్చట్లేదు, నాకు శివుడు నచ్చట్లేదు, ఇంకొక దేవుడు లేదు, ఇంకో కొత్త దేవుడు, అది నీకు అవకాశం ఇస్తుంది. లేదంటే ఎంత స్వేచ్ఛ ఉందంటే ఈ నేలలో రాముణ్ణి ఊరేగిస్తూ ఎక్కడో తమిళనాడులో కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షలతో కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి ఎథీస్టులు కొంతమంది. దాన్ని కూడా భరిస్తుంది ఈ దేశం. తర్వాత వాళ్ళు తప్పులు వాళ్ళు సరిదిద్దుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. అంటే ఇంత సహనం ఉన్న నేల ఇస్లాం పాటించే భారతీయులకి ఎందుకు ద్రోహం చేస్తుంది? అసలు ఆ రక్తం ఈ నేలలో ఉందా? అది అసలు అలాంటి ఆలోచన ఈ నేలలో ఉందా? పాకిస్తాన్లో ఉంది అలాంటి ద్రోహం చేసే ఆలోచన. భారతదేశంలో లేదు, హిందుస్థాన్లో ఉండదు. అందరినీ అలింగనం చేసుకుంటాం, అందరిని దగ్గరికి తీసుకుంటాం. దీన్ని మీరు బలంగా చెప్పాలి. ఎందుకంటే మోసం చేసేవాళ్ళు చాలా అందంగా మాట్లాడతారు. వైసీపీ నాయకులు మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మరి 22 మంది ఎంపీలు మీరు ఏం చేశారు? మీరు ఎందుకు సపోర్ట్ చేశారు? మీరు ఓట్లు వేసి, అలాగే ఇప్పుడు జనసేనకి ఎంతమంది ముస్లింలు ఓటేసిండే, మన రహీం లాంటి వాళ్ళు వేసి ఉండొచ్చు. అలా అని చెప్పి మనకి వ్యతిరేకం ఎవరికి కాదు. కానీ ఎవరిని అడగాలంటే వాళ్ళు వైసీపీని అడగాలి ఎక్కువ. నెక్స్ట్ టైం మీకు ఓట్లు వేయమని చెప్పాలి, మిగతా పార్టీలు చెప్పాలి మీకు ఓట్లు వేయమని. మనం మోసం చేయట్లేదు ఎవరిని. మంచో చెడో మనకి నచ్చింది, మనం చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా మనం మాట్లాడుతాం. మనం ఇది చేస్తున్నాం, మేము మా విలువలు ఇవి, మా విశ్వాసాలు ఇవి, మేము దీని మీద మాట్లాడుతున్నాం, మేము దీని మీద నిలబడతాం. అలాగే ప్రతి మతానికి సంపూర్ణమైన గౌరవం ఇస్తాం. నా ఇంట్లోనే విభిన్నమైన మత విశ్వాసాలని గౌరవించే వ్యక్తిని నేను. ఇంతకుమించి ఇంకేం చెప్పాలి? నేను మతం మార్చుకొని కూడా ఇంకా కులం పేరు పెట్టి తిరిగే వ్యక్తిని కాదు నేను. మనస్ఫూర్తిగా ఒక మతాన్ని గౌరవిస్తాం. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మనస్ఫూర్తిగా రాబోయే ఈ కాలంలో చాలా బలమైన ఇది, ఎందుకంటే భవిష్యత్తులో జనసేనకున్నంత బలమైన యువత ఇంక ఏ పార్టీకి లేదు. పోరాటం చేయగలిగేది యువశక్తిలో ఉంది. ఆ యువశక్తి
మిగతా పార్టీలకి డబ్బులు ఇవ్వాలి, జనసేనకి డబ్బులు ఇవ్వకర్లా. మనసు పెడితే మొత్తం మనుషులు వస్తారు మన దగ్గరికి, అంత మనసుతో వస్తారు ఇక్కడికి. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరందరూ ముఖ్యంగా మనకు సంబంధించినంత వరకు దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టి రాయలసీమ వరకు ఇది మన నేల చాలా బాగా అవ్వాలి, మనకు పెట్టుబడులు రావాలి. రాయలసీమ నుంచి అందరూ వేరే ప్రాంతాలకు వెళ్ళి పెట్టుబడులు పెడతారు, కానీ అసలు వేరే ప్రాంతాల నుంచి రాయలసీమకి ఎందుకు వచ్చి పెట్టుబడులు పెట్టట్లేదని కూడా ప్రతి యువకుడు ఆలోచించాలి. రాయలసీమలో ఉండేవాళ్ళు అంటే అక్కడ ఉన్న రాజకీయ నేపథ్యం కానీ మనుషులు కానీ ఏదో పెట్టుబడులు పెట్టే అవకాశం లేదంటే అలాంటి వాతావరణం కల్పించట్లేదు. నేను జగన్ రెడ్డి గారిని కోరుకుంటాం, మీరు ఎందుకు రాయలసీమ దృష్టి పెట్టట్లేదు? అసలు మీరు రాయలసీమలో మీరు ఎందుకు ఇన్ని సమస్యలు ఉంటే మీరు దృష్టి పెట్టట్లేదు? మీరు ఉన్న ఉపాధి అవకాశాలు కోల్పోయి పరిశ్రమలు కూడా వెళ్ళిపోతుంది, కొత్త పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని వైసీపీ నాయకులు కూడా మీరు అడగండి, స్థానిక నాయకులకి ముందు ఎందుకు ఇక్కడి నుంచి ఉపాధి అవకాశాలు మీరు కల్పించట్లేదు? భయం తీసేయండి మీరు. ఫస్ట్ మీరు మాట్లాడేటప్పుడు మీకు ఎదురుగా చెప్పడానికి భయం అనిపించినప్పుడు యువకులు ఒకటే చెప్తా ఉన్నాను, ధైర్యం అనేది అదొక మజిల్. అది కండ కసరత్తు చేస్తే కండలు ఎలా పెరుగుతాయి? ఒక రోజులో పెరగవు, కొన్ని నెలలు సంవత్సరాల తరబడి కష్టపడితేనే పెరుగుతాయి. అలాగే ధైర్యం కూడా అదొక మజిల్, అది ఒక కండ. అది ఆ ధైర్యం అనే కండ కూడా మీరు ప్రతిరోజు దాన్ని సాధన చేస్తేనే మీకు ధైర్యం పెరుగుద్ది. సాధన తగ్గిపోతే పెరుగుతూనే వస్తాయి. అందుకని మీరు రాయలసీమ మార్పుకి రావాలి, మనం అనుకున్న రాయలసీమ రతనాలసీమ కనిపించాలి అంటే మీరు ధైర్యంగా బయటకు వచ్చి తిరగాలి, బయటకు వచ్చి మాట్లాడాలి. యువకులు ఒక కట్టు మీద రావాలి. అది వచ్చే వరకు నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకున్నాను. నాకు అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను.